Okay. First problem, limit n tends to infinity 1 by n plus 1 by n plus 1 plus 1 by n plus 2 and so on 1 by 3n. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. లిమిట్ n tends to infinity 1 by n sigma r is equal to 1 to np f of r by n. ఇచ్చినటువంటి లిమిట్ ప్రాబ్లమ్ని ఈ ఫామ్లోకి మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫామ్లోకి మారిపోతుందో ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్లోకి మార్చుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్లో దీన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 to p f of x dx. ఓకే, సో ఇక్కడ r is equal to 1 to np అని ఉంటుంది. దాన్ని మనం ఈ విధంగా ఇంటిగ్రల్ 0 to p, సో ఆ విధంగా తీసుకుంటాం. ఇంటిగ్రల్ 0 to p fx dx. సో ఈ యొక్క లిమిట్ని మనం ముందుగా ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఈ ఫామ్లోకి మారిన తర్వాత ఇంటిగ్రేషన్లోకి వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ముందుగా ఈ 1 by n వరకు మనం సపరేట్గా లిమిట్ తీసుకుందాం. లిమిట్ n tends to infinity 1 by n. సో మనకి ఇక్కడ నుండి ఆ ఫామ్లోకి యాస్టీస్గా వచ్చేస్తుంది. అందుకని దీన్ని సపరేట్గా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ n పక్కన నెంబర్ లేదంటే n+0, ఇక్కడ n+1, n+2 అండ్ సో ఆన్ అట్లా. సో n+0 ఉంది కాబట్టి మనకి ఇక్కడ r is equal to 1 2 వస్తుంది కాబట్టి n+0 అనే దాన్ని నేను సపరేట్ చేస్తున్నాను. సో లిమిట్ n tends to infinity 1 by n+1 plus 1 by n+2 plus 1 by n+3 అండ్ సో ఆన్. దీన్ని కూడా n ప్లస్ వచ్చేలాగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. 3n అనే దాన్ని మనం n+2n. ఓకే, ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో మరి n tends to infinity అంటే 1 by n అనేది 0 అయిపోతుంది. సో ఇది 0. సో ఇదంతా కూడా ఒక ఫామ్లో ఉంది. n అనేది ప్రతి దాంట్లో కామన్. సో ఈ పక్కన ఉన్న నెంబరే మారిపోతుంది. 1 2 3 అండ్ సో ఆన్ 2n. సో మారేదానికి మనం r అనే లెటర్ తీసుకుంటాం మనం. సో లిమిట్ n tends to infinity 1 by సో ఈ మొత్తం కూడా సిగ్మా అన్ని ప్లస్ల్లో ఉన్నాయి. సిగ్మా ఫామ్ రాసేస్తున్నాను నేను. సిగ్మా r is equal to 1తో స్టార్ట్ అయింది. ఇది ఒకటే మారుతూ ఉంది. దానికి సంబంధించే మనం సిగ్మా చూపిస్తాం. ఇది కాన్స్టాంట్గా ఉంది ఫస్ట్ టర్మ్. r is equal to 1 to 2n, n+1, n+2, n+3, n+2n. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో అదే మాదిరిగా చివరిలో ఉన్న దాన్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి. సో r is equal to 1 to 2n ఆ నెంబర్ తీసుకుంటాం మనం. సో 1 by n ప్లస్ n అనేది కామన్గా ఉంది, అది మారట్లేదు, దాన్ని అలానే చూపించాలి. సో ఈ మారేదానికి మనం r అనే పేరు పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సిగ్మా ఫామ్లోకి వచ్చేసింది. ఇంకా కంప్లీట్గా రాలేదు. అక్కడ 1 by n అనేది మనం చూపించాలి. సో దానికోసం మనం లిమిట్ n tends to infinity, ఇక్కడ ఒక n కామన్ తీసినట్లయితే అది డినామినేటర్లో ఉంది కాబట్టి 1 by nగా వచ్చేస్తుంది. సిగ్మా r is equal to 1 to 2n by 1 plus r by n. మరి మనం n కామన్ తీసాం కాబట్టి ఇక్కడ n కామన్ తీస్తే 1 వచ్చేస్తుంది, ఇక్కడ n కామన్ తీస్తే r by n. లేకపోయినా కామన్ తీస్తే డినామినేటర్లో మనం రిప్రజెంట్ చేయాలి దాన్ని. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఫామ్ ఆఫ్ లిమిటైజేషన్. మన గివెన్ ప్రాబ్లం యొక్క కంప్లీట్ ఫామ్ ఈ విధంగా. ఇప్పుడు మనం ఇలా ఉంటే మనం దాన్ని ఇంటిగ్రేషన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లిమిట్ n tends to infinity 1 by n సిగ్మా r is equal to 1 to 2n, అక్కడ 1 to np లేక pn. సో ఆ p ప్లస్లో ఇక్కడ ఏముంది, 2 ఉంది. సో దీన్ని మనం ఇంటిగ్రల్ 0 to 2. సో ఫార్ములా అలా గుర్తుపెట్టుకోండి. సో r is equal to ఇక్కడ 1తో ఉండాలి, ఇక్కడ ఆటోమేటిక్గా 0తో వచ్చేస్తుంది. ఇక్కడ n పక్కన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్. సో 2 ఉంది కాబట్టి 0 to 2 fx. సో దీన్నే మనం fxగా అంటే r by n ప్లస్లో మనం x అనే దాన్ని తీసుకుంటాం. సో 1 by 1 ప్లస్ r by n ప్లస్లో మనం xని తీసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా xలోకి వచ్చేస్తుంది dx. సో ఇది రిప్రజెంటేషన్. ఓకే, r by n ప్లస్లోకి మనకి x వచ్చేస్తుంది.
సో ఇంటిగ్రల్ 1/1 + x అంటే మనకి ఫార్ములా వచ్చేసి log mod 1 + x ఇంటిగ్రల్ 0 to 2. సో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ముందుగా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే log mod 1 + 2, సో log 3 వస్తుంది, మైనస్ log 1 + 0 అంటే log 1 అంటే మళ్ళీ 0నే వస్తుంది. సో log 3 - 0, log 1 is 0. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు log 3. Therefore option 2 is the right answer. ఓకే, సో ముందుగా గివెన్ ప్రాబ్లమ్ని మనం ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇట్లా వచ్చేస్తే ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్లోకి వచ్చేస్తుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 1 2 ఉండాలి. సో అలా తీసుకుందాం మనం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 1 2 వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఒకదాన్ని సపరేట్ చేసేస్తాం. ఇది n+0, n+1, n+2, ఇది n+0గా ఉంది, n+1గా లేదు. సో దాన్ని సపరేట్ చేసి మిగతా దానికి లిమిట్. సో ఇవన్నీ కూడా n అనేది కామన్, అందుకని దాన్ని మార్చట్లేదు. ఈ మారేదానికి నేను r అనే పేరు పెట్టాను. సో r అనేది 1 దగ్గర నుండి 2n వరకు ఉంది. సో ఆ విధంగా సిగ్మా r1 to 2n. సో మళ్ళీ ఎక్స్పాండ్ చేసి ఇదే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 1/n అనేది రావాలి కాబట్టి ఇక్కడ n కామన్ తీసుకోవాలి. n కామన్ తీస్తే 1 + r/n. సో r/nకి మనం x అనే దాన్ని తీసుకుంటాం, dx. సో ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ -2 to 3 మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx. సొల్యూషన్ దీన్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ -2 to -1 మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ -1 to 1. సో -1 to 0 తీసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx ఇంటిగ్రల్ 0 to 1 మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 మాడ్యులస్ ఆఫ్ 1 - x² dx. ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు ఒక్కొక్క నెంబర్ తీసుకొని. సో 1 to 3 వరకు కలిపి కూడా తీసుకోవచ్చు, మీకు చూపిస్తాను ఎందుకు అలా వస్తుంది అనేది. సో నేనైతే అన్నీ డీటెయిల్గా రాశాను. సో మరి ఇప్పుడు మాడ్యులస్ అనేది మనం +or- వస్తుంది కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా ఈ ఫంక్షన్కి ముందు అది మనం తెలుసుకోవాలి. సో అది తెలియాలంటే -2కి -1కి మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్ 1 - x² సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు మైనస్ వాల్యూ వస్తే ముందు మైనస్ పెట్టుకోవాలి, ప్లస్ వస్తే దాన్ని యాస్టీస్గా రాసుకోవాలి. సో -2కి -1కి మధ్యలో -1.5, దట్ మీన్స్ -3/2 ఉంటుంది. సో -3/2 మనం ఈ 1 - x² సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - -3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. సో 1 - 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4. సో 1 - 9/4 అంటే 4 - 9/4 అంటే మైనస్ వస్తుంది. సో మైనస్ వస్తుంది కాబట్టి ఈ మాడ్యులస్ తీసేసి మైనస్ ముందు పెట్టుకోవాలి. ఇంటిగ్రల్ -2 to -1 మామూలు బ్రాకెట్స్. ఓకే, సో మాడ్యులస్ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా తెలియాలి అంటే ఈ రెండు నెంబర్స్, ఈ రెండు లిమిట్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్ ఈ 1 - x² సబ్స్టిట్యూట్ చేసి మీకు నెగిటివ్ నెంబర్ వస్తే నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్ వస్తే పాజిటివ్. సో దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్ బిహైండ్ దిస్. సో ఇక్కడ కూడా -1కి 0కి మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్. సో -0.5 దట్ మీన్స్ -1/2. సో 1 - -1/2 స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. సో 1 - 1/4, 1 - 1/4 అంటే 3/4. సో మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్గానే ఉంటుంది. ఇంటిగ్రల్ -1 to 0 1 - x² dx. ఇక్కడ 0 to 1. సో 0 to 1 అంటే 0.5 మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దట్ మీన్స్ +1/2. సో 1 - 1/2 పెట్టుకుంటే 1/4 వస్తుంది. 1 - 1/4 ఇట్ ఈజ్ ఆల్సో 3/4 పాజిటివ్. సో ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. సో ఇంటిగ్రల్ 0 to 1
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నెక్స్ట్ 1 2. సో 1 2 2 మధ్యలో ఒక 1.5 అంటే మనకు 3/2. సో 1 మైనస్ 3/2 అంటే 3/2 అంటే 3/2 పెట్టుకుంటే 9/4 వస్తుంది. 1 మైనస్ 9/4, 4 మైనస్ 9 మైనస్ 5/4. సో నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి ముందు మనం మైనస్ తీసుకోవాలి. ఇంటిగ్రల్ 1 to 2 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నెక్స్ట్ 2 to 3. సో 2.5 మధ్యలో ఒకటి ఉంటుంది అంటే 5/2. 2.5 అంటే 5/2. సో ఇక్కడ 5/2 పెట్టుకుందాం మనం. 5/2 అంటే 25/4. సో 1 మైనస్ 25/4 అంటే 4 మైనస్ 25/4 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో మైనస్ ఇంటిగ్రల్ 2 to 3 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సో డిఎక్స్. ఈ విధంగా ఒక మాడ్యులస్ ఫంక్షన్ మన దగ్గర ఉన్నప్పుడు అది ప్లస్ మైనస్ మనకు తెలియదు కాబట్టి ఈ రెండు లిమిట్స్లో మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్ చూజ్ చేసుకొని ఈజీగా ఉన్నటువంటి దాన్ని ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసి నెగిటివ్ వస్తే ముందు మైనస్ తీసుకోవాలి, పాజిటివ్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేయాలి. సో ఆ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ 1 అంటే మనకి ఎక్స్ వస్తుంది, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే x³/3. సో లిమిట్స్ -2 to -1. సో అన్నీ అవే వస్తాయి. x మైనస్ x³/3 లిమిట్స్ -1 to 0 ప్లస్ x మైనస్ x³/3 లిమిట్స్ 0 to 1 మైనస్ ఆఫ్ x మైనస్ x³/3 లిమిట్స్ 1 to 2 మైనస్ ఆఫ్ x మైనస్ x³/3 లిమిట్స్ 2 to 3. ఓకే. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం -1. తర్వాత ఇక్కడ కూడా -1 హోల్ క్యూబ్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 వచ్చేస్తుంది. మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ మైనస్ లోయర్. సో మైనస్ అన్నప్పుడు ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ అంటే -2 పెట్టుకోవాలి కూడా మైనస్ మైనస్ ప్లస్ +2. నెక్స్ట్ అప్పర్ మైనస్ లోయర్ రాసినప్పుడు ఇది ప్లస్ అవుతుంది. మళ్ళీ మనం -2 పెట్టుకుంటే -2 హోల్ క్యూబ్ -8/3. ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇది 0 0 అంటే 2 0 అనేది. తర్వాత -1 మైనస్ లోయర్ అంటే -x మళ్ళీ -1 అంటే మనకు +1 వచ్చేస్తుంది. సో ప్లస్ x³/3 మళ్ళీ -1 పెట్టుకుంటే -1/3 ప్లస్ 0 to 1 ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 మైనస్ 1/3. తర్వాత 0 పెట్టేస్తే 2 0నే వచ్చేస్తాయి. మైనస్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 మైనస్ 8/3 వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 పెట్టుకుంటే 1 మైనస్ 1/3 మైనస్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ 3 మైనస్ 3³ 27/3 దట్ మీన్స్ 9 మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 పెట్టుకుంటాం కాబట్టి 2 మైనస్ 8/3. సో ఈ మొత్తం కూడా సింప్లిఫై చేసినట్లయితే మనకి 28/3 వచ్చేస్తుంది. సో మీరు చూడండి, ఖచ్చితంగా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థర్డ్ వన్ ఇంటిగ్రల్ 0 to x into sin x by 1 plus cos square x dx. సో దీన్ని మనం I అనే పేరుతో తీసుకుందాం. దీనికి సంబంధించిన ఒక షార్ట్ కట్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to సో 0 to ఉన్నప్పుడే ఇది లిమిట్స్ మారిపోతే ఫార్ములా మారిపోతుంది. x into f'(x) by 1 plus f²x లేదంటే fxకి హోల్ స్క్వేర్ dx. ఈ విధంగా కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే సో x అనేది కామన్. సో కింద 1 ప్లస్ fxకి హోల్ స్క్వేర్ పైన f'(x) దీని యొక్క డెరివేటివ్. సో కాస్ x డెరివేటివ్ మైనస్ సైన్ x. సో యాస్టీస్గా లేదు, కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములా కనుక ఉన్నట్లయితే ఈ విధంగా సో దీని ఆన్సర్ వచ్చేసి π into tan inverse fx
సో లిమిట్స్ వచ్చేసి 0 to π. ఓకే, సో ఇక్కడ π/2 వచ్చేస్తుంది. ఓకే, π/2. సో ఇటు పక్క 2i అని వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి i + i 2i వస్తుంది. ఆ 2 రైట్ సైడ్ వస్తే π/2. సో π/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ fx లిమిట్స్ 0 to π. సో దీని ఒక షార్ట్ కట్ ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం ఫార్ములా మోడల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇంటిగ్రల్ 0 to π. సో మనకి cos x అని డెరివేటివ్ చేస్తే మైనస్ sin x వస్తుంది కాబట్టి సో x ఇంటూ మైనస్ sin x బై 1 ప్లస్ cos స్క్వేర్ x. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మనకి సో ఇక్కడ ముందు ఒక మైనస్ పెట్టుకోవాలి. ముందు ఫార్ములాలో చూపిస్తున్నాను. cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాను, ఇక్కడ మైనస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మైనస్ పక్కన పెడితే ఈ మొత్తం కూడా మనకి ఈ ఫార్ములా మోడల్లోకి ఉంటుంది. x ఇంటూ f'(x) బై 1 ప్లస్ fx హోల్ స్క్వేర్. సో x ఇంటూ ఇది f'(x), ఇది 1 ప్లస్ fxకి స్క్వేర్. సో fx cos x f'(x) మైనస్ sin x. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ మొత్తం కూడా దీంతో కంపారిటివ్గా ఉంది. సో ఇలా ఉన్నట్లయితే ఈ విధంగా మనం ఫార్ములా తీసుకోవాలి. π/2 ఆల్రెడీ మైనస్ ఒకటి ఉంది. సో మైనస్ π/2 tan ఇన్వర్స్ fx మీన్స్ cos x. సో ఈ మొత్తానికి లిమిట్స్ 0 to π. ఓకే, మైనస్ π/2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ tan ఇన్వర్స్ cos 180 అంటే -1. సో tan ఇన్వర్స్ -1 మైనస్ tan ఇన్వర్స్ cos 0 అంటే 1 వస్తుంది. సో tan ఇన్వర్స్ 1. సో మైనస్ π/2. సో tan ఇన్వర్స్ -1 అంటే మైనస్ π/4 మైనస్ tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 అంటే మళ్ళీ π/4. సో మైనస్ π/2 ఇంటూ మైనస్ 2π/4. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π ఇంటూ π π²/4. దట్ ఈస్ ద ఆన్సర్, π²/4. ఆప్షన్ 1. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉన్న ప్రాబ్లమ్ని ఈ విధంగా మనం మార్చుకోవాలి. సో cos x డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ పెట్టాను. సో ఈ మైనస్ పక్కన పెడితే ఈ రిమైనింగ్ అంతా కూడా ఈ ఫార్ములా కిందకు వచ్చేస్తుంది. దీన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఫోర్త్ వన్, లిమిట్ n tends to infinity square root of n square minus 1 square by n square plus square root of n square minus 2 square by n square plus square root of n square minus 3 square by n square and so on n terms. సో nth టర్మ్ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ టర్మ్ ఈ n స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఫస్ట్ టర్మ్లో 1 స్క్వేర్, సెకండ్ టర్మ్లో 2 స్క్వేర్, థర్డ్ టర్మ్లో 3 స్క్వేర్, అట్లా nth టర్మ్లో n స్క్వేర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో సొల్యూషన్. సో ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఒక షార్ట్ ఫామ్ లిమిట్ n tends to infinity సిగ్మా. సో ఇవన్నీ కూడా ప్లస్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాంట్లో 1 స్క్వేర్, రెండో దాంట్లో 2 స్క్వేర్, మూడో దాంట్లో 3 స్క్వేర్, అట్లా 1తో స్టార్ట్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో n టర్మ్స్ అని వాళ్ళే చెప్పారు. సో 1 to n. సో న్యూమరేటర్లో n స్క్వేర్ అనేది కామన్. ఈ మారేది ఒక నెంబర్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ ఏదైతే మారుతుందో దానికి మనం r స్క్వేర్గా రిప్రజెంట్ చేస్తాం. డినామినేటర్ కూడా దేర్ ఈజ్ నో చేంజ్. సో ఇప్పుడు మనం r ప్లస్లో 1 to n సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ విధంగానే వచ్చేస్తుంది. సో దీన్ని మనం యాక్చువల్ ఫామ్లో మార్చుకోవాలి. సో యాక్చువల్ ఫామ్ అంటే అర్థమైందంటే లిమిట్ n tends to infinity 1/n సిగ్మా f(r/n) ఆ మోడల్లో ఉండాలి. సో 1/n అనేది రావాలి. అది రావాలి అంటే సిగ్మా r 1 to n. ఇక్కడ n స్క్వేర్ అనే దాన్ని మనం కామన్ తీసుకోవాలి. సో స్క్వేర్ రూట్లో నుండి n స్క్వేర్ వచ్చేస్తే మనకి n బయటకు వచ్చేస్తుంది. రూట్ ఆఫ్ మనం n స్క్వేర్ కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, మైనస్ n స్క్వేర్ ఇక్కడ లేకపోయినా కామన్ తీస్తే కింద చూపించాలి r²/n² సో ఒక n క్యాన్సిల్ అవుతుంది. ఆ రిమైనింగ్ n ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. లిమిట్ n tends to infinity 1/n
సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇది r/n హోల్ స్క్వేర్. సో ఇది యాక్చువల్ ఫామ్ అంటే ఈ విధంగా ఉంటుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా r 1 to n ఆర్ ఎన్పి ఎఫ్ ఆఫ్ r/n ఆ మోడల్లో ఉంటే దాన్ని మనం ఇంటిగ్రేషన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 1 to n ఉంది కాబట్టి 0 to 1. ఇక్కడ r1తో స్టార్ట్ అయిన మనం ఇక్కడ 0 తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఎన్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్ తీసుకుంటాం. ఒక n కాబట్టి 1. ఇంటిగ్రల్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ r/n ప్లస్లో మనం x అనేది తీసుకుంటాం. సో 1 మైనస్ r/n అంటే x కాబట్టి r/n హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ dx. సో లిమిట్ యాజ్ సమ్ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా ఇలా ఉన్నదాన్ని ఆ విధంగా ఇంటిగ్రేషన్లోకి మార్చుకోవాలి. 1 to n ఉంటే 0 to 1, 1 to 2n ఉంటే 0 to 2, 1 to 3n ఉంటే 0 to 3n అట్లా ఆ విధంగా ఉంటుంది అది. సో మరి దీనికి సంబంధించిన ఫార్ములా ఇది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ దానికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx వచ్చేసి x/2 రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. సో ఇలా ఉంటే ఫార్ములా అది. సో ఇక్కడ a² బదులు 1 ఉంటే a అంటే 1. సో మనం దాన్ని అప్లై చేద్దాం. x/2 అంటే x/2నే వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ x స్క్వేర్ అంటే 1 మైనస్ x స్క్వేర్. తర్వాత a²/2 అంటే a² అంటే ఇక్కడ 1 స్క్వేర్ ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. 1/2 సైన్ ఇన్వర్స్ x/a అంటే x/1 దట్ మీన్స్ x. సో దీనికి లిమిట్స్ మనకి 0 to 1. ఓకే. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ తీసుకుంటే ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0 వచ్చేస్తుంది. సో తీసేద్దాం. 1/2 సైన్ ఇన్వర్స్ 1. నెక్స్ట్ లోయర్ లిమిట్ 0 తీసుకున్నప్పుడు ఇక్కడ 0 into 1 వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది 0 అవుతుంది. మైనస్ 1/2 సైన్ ఇన్వర్స్ 0. సో 1/2 సైన్ ఇన్వర్స్ 1 అంటే సైన్కి 1 ఎప్పుడు వస్తుందో దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సైన్కి 1 అనేది π/2కి వస్తుంది కాబట్టి π/2 మైనస్ 1/2 ఇంటూ సైన్కి 0 ఎప్పుడు వస్తుందంటే 0కే వస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు π/4. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ వన్. సో ఈ ప్రాబ్లం ఈ విధంగా ఉంది. ఇంటిగ్రల్ 3 to 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 8x మైనస్ x స్క్వేర్ మైనస్ 15 dx. సో దీన్ని మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇంటిగ్రల్ 3 to 5 స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 3 ఇంటూ 5 మైనస్ x. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ వస్తాయి. x ఇంటూ 5x మైనస్ 3 ఇంటూ మైనస్ x ప్లస్ 3x 5x ప్లస్ 3x 8x x ఇంటూ మైనస్ x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 15. సో దీన్ని ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం మనం. సో దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ a to b స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ a ఇంటూ b మైనస్ x dx, లేదంటే a మైనస్ x ఇంటూ x మైనస్ b అలా కూడా ఉండొచ్చు. a మైనస్ x x మైనస్ b ఎలాగైనా పర్వాలేదు. సో ఇలా కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించిన ఫార్ములా π/8 ఇంటూ b మైనస్ a హోల్ స్క్వేర్. సో దీన్ని మనం షార్ట్ కట్ ఫార్ములాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి. సో ఆన్సర్ వచ్చేసి π/8. సో a అంటే లోయర్ లిమిట్, b అంటే అప్పర్ లిమిట్. సో b అంటే 5 మైనస్ a అంటే 3 హోల్ స్క్వేర్. సో π/8 ఇంటూ 5 మైనస్ 3 2 స్క్వేర్ అంటే 4 వచ్చేస్తుంది. 4 1 4 2 దేర్ఫోర్ π/2. ఈ మొత్తాన్ని వాళ్ళు p అనే పేరుతో ఇచ్చారు. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు π/2. దేర్ఫోర్ సైన్ p ప్లస్ కొసెక్ p.
కొసెక్ పి. సైన్ పి అంటే సైన్ 90 ప్లస్ కొసెక్ పి అంటే కొసెక్ 90. సైన్ 90 1, కొసెక్ 90 కూడా 1. 1 + 1 2. Therefore option 4 is the right answer. Option 4.